నేను కూడా ఇక ఆయన నీడలో బ్రతుకుతాను. నా గమ్యాన్ని ఆయన ఎరుగును, నేను ఎరగను. నా మార్గం ఎవరికి తెలుసు? నా యేసుకే. ఆయన తెలుసు, ఆయన నడిపిస్తాడు. అన్నీ యేసయ్యకు ముందే తెలుసు. అంతేకాదు, నీకు అవసరంగా ఉన్నవేవో, నీకు అందటానికి కావలసిన అన్నీ కూడా వరుస క్రమంలో ముందే సిద్ధపరిచి ఉన్నాడు. ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా నువ్వు అందుకుంటావు, నీకు దొరుకుతుంది. నువ్వు అనవసరంగా ఆయాసం పెంచుకోవద్దు. కొంచెం రిలాక్స్గా ఉండు. నువ్వు నిజంగా ఆయన నమ్మితే సంతోషంగా ఉండు. ఆయన మీద డౌట్ ఉంటే అప్పుడు ఏడుపు ముఖం వేసుకొని తిరుగు. ఓకే, నువ్వు ఆయన నమ్మితే సంతోషంగా ఉండు, ధైర్యంగా ఉండు, నిండు బండిలాగా ఉండు. ఆయన మీద డౌట్ ఉందనుకో, నీ ఇష్టం. కానీ ఒకటి, దేవుణ్ణి ఎరిగిన బిడ్డవై ఉండి నువ్వు మళ్ళీ భయంలో బతుకుతుంటే ఆయన్ని అవమానపరుస్తున్నట్టు అనేది మాత్రం నిజం. దేవునికి మహిమ. మీరు డబ్బులు లెక్కేమని నన్ను ఇచ్చారు, నాకు ఇచ్చారు, నేను లెక్కేశా, ఇంత ఉన్నాయని చెప్పా. మళ్ళీ ఇంకొకటికి ఇచ్చి లెక్కేమన్నారు, వాడు లెక్కేసి అంతే సంఖ్య చెప్పాడు. మళ్ళీ ఇంకొకటికి ఇచ్చి లెక్కేమన్నారు. అప్పుడు నాకు ఎట్టుంటుంది? ఆనందంగా ఉంటుందా, అవమానంగా ఉంటుందా? ఎందుకు అవమానం? ఇతను వీడేందిరా నాయన, నన్ను నమ్మలేదు, నమ్మను నాకు ఎందుకు ఇవ్వాలా? కొంతమంది అంతే చేస్తారు. ఇట్లాంటి అవమానాలు తగులుతాయి మనకు అక్కడక్కడ, ఇంతే చేస్తారు. మనల్నే నమ్మినట్టు, మనకే అప్పచెప్పినట్టు షో చేస్తారు, మళ్ళీ ఇంకొకరిని ఎంటర్ చేస్తారు. కొన్ని జీవితాలు అంతే. అది అవమానం మనకి. నమ్మి డబ్బులు లెక్కేయమన్నప్పుడు లెక్కేసి ఇచ్చాను అనుకో, ఇంకంతే అయిపోవాలి అక్కడ. వాళ్ళు ఇంకొకటికి ఇస్తే, లేదా ఆ డబ్బులు నేను లెక్కేసి ఇచ్చిన మళ్ళీ తీసుకొని మళ్ళీ నువ్వు లెక్కేస్తే నాకు అవమానమేగా. యాజ్ ఇట్ ఈజ్గా అంతే ఫీల్ అవుతాడు దేవుడు కూడా. దేవా, నా జీవితం నీ చేతికి అప్పచెప్పా, నీకే స్తోత్రం తండ్రి అన్న తర్వాత మళ్ళీ నువ్వు ప్రెజర్ అవుతున్నావు అనుకో, ఇదిగో నువ్వు నన్ను నమ్మట్లేదు, నన్ను అవమానపరుస్తున్నావు అంటాడు ఆయన. ఎంతమందికి అర్థమైందో?